అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్, శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. ఈ మధ్యకాలంలో మనము చాలా మందికి ఫీవర్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. జ్వరం ఎక్కువగా రావటము, 103, 104 వరకు జ్వరం రావటము, బాగా సివియర్గా బాడీ పెయిన్స్ ఉండటము, తలకాయ నొప్పి రావటము, ఇంకా జలుబు, దగ్గు. ఇవన్నీ ఏంటంటే వైరల్ ఫీవర్స్. ఇన్ఫ్లుయెన్జా అంటే ఫ్లూ అంటారు, దానికి సంబంధించినవి. ఇవి ప్రతి సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి. ఇంకా కొంతమందికి ఎవరికైతే షుగర్ ఉందో, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ప్రీవియస్గా కొంచెం రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయో, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే ఇది అప్పర్ రెస్పిరేటరీ అంటే గొంతుతోనే ఇన్ఫెక్షన్ ఆగకుండా లంగ్స్కి కూడా కొంతమందికి కొంచెం సివియర్గా వచ్చి ఈ వైరస్ న్యూమోనియా కూడా కాజ్ చేస్తుంది. దీనివల్ల ఆక్సిజన్ డ్రాప్ అవ్వటము, ఇంకా బాగా సీరియస్ అయిపోవటము ఇది జరుగుతుంది. ఇది ప్రాణానికి ఇబ్బంది కూడా ఉంది. అయితే ప్రతి ఇంటిలో వైరల్ న్యూమోనియాస్ ఇంత త్వరగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మనము గ్యాదరింగ్స్, తర్వాత ఓవర్ క్రౌడింగ్ ఇదంతా అవాయిడ్ చేయాలి. పబ్లిక్ ప్లేసెస్లో అట్లా తిరిగేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలి, హైజీన్ పాటించాలి, హ్యాండ్ హైజీన్, చేయి కడుక్కోవటము, శానిటైజ్ చేసుకోవటం చేస్తూ ఉండాలి. అయితే ఇది 103, 104 ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్స్ ఇవి వచ్చినప్పుడు ఫస్ట్ 2 డేస్ను మనం యాంటీవైరల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే రెస్పాన్స్ కొంచెం క్విక్గా ఉంటుంది. రెస్పాన్స్ బాగా ఎర్లీగా రెస్పాండ్ అవుతారు ట్రీట్మెంట్కి. చాలామందికి లైట్గానే వస్తుంది, అంత సివియర్గా రాదు. అటువంటి వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఏది ఇబ్బంది వస్తే, జ్వరం వస్తే జ్వరానికి, బాడీ పెయిన్స్ వస్తే బాడీ పెయిన్స్కి అట్లాగా ట్రీట్మెంట్ సరిపోతుంది. ఎవరికైతే సివియర్గా వస్తుందో వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే న్యూమోనియాస్, ఈ ఫ్లూ వైరస్ అనేది న్యూమోనియా కూడా కాజ్ చేసి ఆక్సిజన్ కూడా డ్రాప్ అవుతుంది. కాబట్టి కొంచెం సివియర్గా ఫీవర్స్ వచ్చేవాళ్ళు డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మాస్క్ అవి పెట్టుకొని ఇవి ఫ్లూ వైరస్ స్ప్రెడ్ని కాకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఎవరైతే రిస్కీ పేషెంట్స్ ఉంటారో అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి, షుగర్ పేషెంట్స్ కానివ్వండి, తర్వాత ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అంటే ఏమన్నా అవయవ మార్పిడి ఏమన్నా చేయించుకున్న వాళ్ళు కానివ్వండి, షుగర్ పేషెంట్స్, కిడ్నీ డిసీజ్ పేషెంట్స్, హార్ట్ డిసీజ్ పేషెంట్స్, ఎవరైతే దీర్ఘకాలిక రెస్పిరేటరీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, పెద్దవాళ్ళనే కాదు చిన్నపిల్లలు కూడా ఎవరికైతే ఫ్రీక్వెంట్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్ వేయిస్తే మంచిది. ఇది 4 స్ట్రెయిన్స్ కవర్ అయ్యేటట్టు ఫ్లూ వ్యాక్సిన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. H1N1. ఈ ఫ్లూస్లో 4 టైప్స్, అంటే ఇవి ఎవ్రీ ఇయర్ అవి రూపం చేంజ్ చేసుకుంటే డిఫరెంట్గా కాస్ట్ చేస్తాయి. మనకు మార్కెట్లో 4 స్ట్రెయిన్స్ కవర్ అయ్యేటట్టు వ్యాక్సిన్స్ అవి ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ ఫ్లూ సీజన్కి ముందు డాక్టర్ని సంప్రదించి ఎవరైతే ఫ్రీక్వెంట్గా వస్తాయో వాళ్ళు వేయించుకుంటే ఇది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సీరియస్ అవ్వకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.